ఫైనల్లీ గృహప్రవేశం ఇన్విటేషన్ కార్డ్స్ అయితే వచ్చేసినాయి. అంటే మీరు అనుకోవచ్చు కదా, అంటారు కదా వాళ్ళు ఎందుకు రాలే, వీళ్ళు ఎందుకు రాలే, వాళ్ళకి పిలవలేదా, వీళ్ళకి పిలవలేదా అని చెప్పి. అందుకే ఇవాళ ఏం చేస్తున్నా అంటే నేను ఎవరెవరికి పిలుస్తున్నానో వాళ్ళు, అంటే నేను అందరికీ పిలుద్దామని చెప్పి డిసైడ్ అయినా. అందరంటే అందరూ ఎవరెవరి ఇంటికి వెళ్తున్నా, ఎవరికి ఇన్విటేషన్ ఇస్తున్నా అనేది ఈ వీడియోలో చూసేయండి. తర్వాత రాలేదు అని అంటే అది వాళ్ళది, అంటే మీరు ఎందుకు పిలవాలి అని అన్నప్పుడు నన్ను అడగండి. నేను పిలుస్తున్నా కాబట్టి వాళ్ళు ఎందుకు రాలేదో వాళ్ళని అడగండి తప్ప. అంటే వస్తారు, పక్కా వస్తారు. నేను పిలిచినప్పుడు రాకుండా ఉంటారా? నేను పిలిచినప్పుడు పక్కా వస్తారు. అయితే మీకు కూడా ఇప్పుడు గృహప్రవేశం మా ఇంటిది, మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి. అందుకే నేను ఫస్ట్ ఇన్విటేషన్ కార్డు మీకే చూపిస్తున్నా. దాని తర్వాత అమ్మవారి దగ్గర పెట్టి ఎవరెవరికి ఇస్తున్నా, మా చుట్టాలు, మా ఆయన చుట్టాలు అందరికి ఇచ్చేస్తాం. ఇంకా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా పెట్టాలి కదా, పసుపు, గంధం అవన్నీ పెట్టాలి కాబట్టి నేను పెడుతున్నాం. ఒక 100 కార్డ్స్ కొట్టించినాం. ఎక్కువ మందికి అనుకోలేదు, అంటే ఇంకా హౌస్ వార్మింగ్ కదా, పెళ్ళి కాదు కదా, అందుకే ఇంకా కొంచెం తక్కువ మందికి. ఇంకా చాలామందికి దూరంలో ఉన్న వాళ్ళకి మాత్రం కాల్లోనే చెప్పేస్తున్నాం. అంత దూరం వెళ్ళలేము, ఎండలు మండిపోతున్నాయి కూడా. మేమిద్దరమే కాబట్టి అంటే దగ్గర ఉన్న వాళ్ళకి మా దగ్గరే ఉన్నారు, మా దగ్గరే ఉన్నారు. ఇంకా అందరికీ ఇన్విటేషన్ కార్డ్స్ అయితే ఇచ్చేస్తున్నాం. ఇక్కడ పర్ఫ్యూమ్ కొట్టుకున్నందుకు ఇట్లా చుట్టుకున్నాను. ఫస్ట్ అమ్మవారికి పెట్టిన తర్వాత, అంటే కులదైవం కదా, మనం ఎప్పుడు కులదైవంకి శుభకార్యం చేసినప్పుడు కులదైవంకి మర్చిపోవద్దు. అందుకే ఫస్ట్ అమ్మవారికి పెడతాం. కొబ్బరికాయ తెచ్చా. మెడికల్ మిరాకిల్ కాదు, అమ్మవారి మిరాకిల్ ఏంటంటే నేను పెట్టిన చీరనే అమ్మవారికి, అది గోల్డ్ కలర్ శారీ. ధ్వజస్తంభం అప్పుడే ఎప్పుడో పెట్టినా, ఇప్పుడు కట్టించారు. అక్కడ చూపిరా, నాగే చూపిస్తాను. అది తీసలేదు చెప్పండి, ఏం కాదు. లాక్ ఉంది, కీ పంతులు గారి దగ్గర ఉంటుంది, అంటే బావోజీ, మా ఊరు బావోజీ దగ్గర ఉంటుంది. తనేమో ఇంకా వేరే పని మీద వెళ్ళిపోయిండు, అందుకే ఇక్కడ పెడుతున్నా అమ్మవారికి. అమ్మవారి ఆశీర్వాదం ఇప్పటికీ మా మీద ఉంటుంది అని నాకు తెలుసు. నేను ఉంటావు కదా. ఏ కార్డ్స్ నా చేతిలోనే ఉన్నాయా? ఎట్లుండా అని చూసుకుంటుండే శ్యామమ్మ. తాతేడే తాత, నేను ఎత్తికేమైంది? కలర్ వేసుకున్నావు, అదేం పోసుకున్నావు? ఏ జింబాడి. అయితే ఫస్ట్ అమ్మవారికి పెట్టిన తర్వాత అమ్మవారికి పెట్టిన తర్వాత అమ్మమ్మకి తాతకి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మా పెద్ద మామ వాళ్ళు ఇక్కడే ఉంటారు కదా, అందుకే. లేకపోతే లైన్కి ఇచ్చుకుంటూ వద్దాం అనుకున్నా. మీకు కూడా కార్డు ఇస్తా కంపల్సరీ. అమ్మ కుట్టి, ఇగో అమ్మ కుట్టికి కూడా ఒక కార్డు ఇస్తున్నా, రావాలి సరేనా? నువ్వు మా ఇంటి దగ్గర ఉండిపోవాలి, మన ఇంటి దగ్గర, మా ఇంటికి కాదు మన ఇంటికి, సరేనా? సరే సరే. ఏమో నా ఐట్ అయిందిరా, ఇది నా ఐట్ అయిపోయింది. అమ్మ కుట్టి ఏమని చెప్పు. నీకు తాతకు బట్టలు తెచ్చిన, ఎందుకు అదే కట్టుకొని రావాలి. ఇగో నీ బ్లౌజ్ ఏంది ఇలా దగ్గర కుట్టించుకోవాలి కుట్టినాడు. ఇగో చీర నచ్చిందా నచ్చలేదా చెప్పు, పింక్ గ్రీన్ కాంబినేషన్. ఎందుకు తెచ్చిన చీరలు మస్తు ఇట్లే అంటది, తెలియకపోతే ఫీల్ అవుతుంది. పింక్ ఫేవరెట్ అమ్మమ్మకి. ఇక ఇప్పుడు కూడా అదే కట్టుకుంది. ఇగో ఇది కుట్టించుకో. ఇక నువ్వు ఇగో ఇది తాతకి. ఎందుకు తెచ్చినావు నువ్వు? ఇగో ఇది కుట్టించుకోమను తాతకి, కాటన్. పొద్దునుండి హడావుడు లేదు. తీసుకోమమ్మా. తాత అంటే ఆచారం పోయిందంట, ఇన్ఫర్మేషన్ అక్కడ ఫోన్ నెంబర్. అమ్మమ్మ నేను నిజంగా అంటే ఈరోజు ఇల్లు కట్టుకున్నాం అని అంటే అమ్మ కూడా ఒక రీజన్, ఎందుకంటే అమ్మ కుట్టి కూడా ఒక రీజన్. పండు రారా, పండు మిథున్
ఫ్యామిలీ అంతా ఇక మీరు నా కాలు మొక్కాలి. ఏయ్. రావాలి అత్తమ్మా. వద్దు, ఇటు చూడు. మీ బ్లెస్సింగ్స్ నేను అంటే వీళ్ళ బ్లెస్సింగ్స్ అందరు మా ఇంట్లో అందరు సపోర్ట్ చేయడం వల్లనే ఇక్కడ వరకు ఉన్నా కాబట్టి వీళ్ళ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉండాలి. మీరు వచ్చి నాకు రావాలి. సండే, మండే, ట్యూస్డే 3 రోజులు ఆనే ఉండాలి. కాదు కూదు కాదు ఆనే ఉండాలి. సరే నువ్వు వచ్చేసేయి సండే ఏ పనులు చూసుకోవాలి సరేనా. మిథున్ రావాలి రా. మా బంగారు తల్లి మా మేనకోడలు రెడీ అవుతున్నాము కార్డియానికి వస్తున్నా అని. నువ్వు పెట్టి పట్టుకుంది రైట్ హ్యాండ్ అయ్యో ఇటు చూడమ్మా తల్లి. ఇగో క్లాప్స్. మూతి చూడు ఎట్లా పెట్టింది. సరే పండుకొని ఆమె నిద్రలు ఉండే కదా లేపినవా? ఇచ్చేసేయి ఇగో వచ్చేసేయి సరేనా. మా చరణ్ మా తమ్ముడు ఎప్పుడు ఊరికి వస్తే కంపల్సరీ కలుస్తాడు. మ్యాచింగ్ మా తమ్ముడు కదా అందుకే ఆయన కూడా ఇస్తున్నా. రావాలిరా సరేనా సండే రా. పెట్టుకున్నాడా కాలు మొక్కు. అన్నీ ఉండాలి అత్తమా. నేనేమో నా బాధ్యత అంటే ఆడవాళ్ళది కదా. అమ్మమ్మకి ఒకటి తీసుకున్నా మా అత్తకు ఒకటి తీసుకున్నా. తీసుకుంటే తీసుకోండి. డాడీ ఖాదీ కావాలి. మీ ఆయన మీ తాత తీసుకున్నాగా. ఇదిరా ఇది మా ఫ్యామిలీ. మా పెద్దోడు చిన్నోడు మా అక్క దాచుకుంటున్నాను. ఇక రావాలి 3 రోజులు ఆనే ఉంటాను. రైట్ చేయి. డ్రెస్ బాగాలేదని చెప్పి దాచుకుంటుంది ఎప్పుడు ఇంతే. మంచిగా రెడీ అయినా వద్దు తీయకు అని అంటారు. సరే పెద్దోనికి అప్పుడే పంపించేసి చిన్నోని కూడా పంపించేసి ఏం కాదు. నువ్వు మాత్రం ఆదివారం వచ్చేసి. థ్యాంక్ యూ. ఇప్పుడు మేము మా ఆయన వాళ్ళ పెద్ద మామ ఇంటికి వచ్చినాం. ఉన్నారో లేరో తెలియదు. కాల్ చేసి రావాలి కదా. మా ఆయన కాల్ చేయలే. గరేరు దావద్దు. తీసుకుంటా కాలు ముందు ఫస్ట్ రావాలి సరేనా. రావాలి. ఇక పిన్ని బాబాయ్ ఫస్ట్ మా మమ్మీకి ఇవ్వాలి. కానీ మా మమ్మీ అక్కడెక్కడో ఉంది. అట్లా ఇట్లా దారిలో వస్తున్నాం కాబట్టి మా పిన్ని బాబాయ్కి ఇస్తున్నాం. ఇలా పిల్లలు లేరు అనుకోకండి. మను లడ్డు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు లడ్డు అప్పుడప్పుడు లడ్డు అంటుంటా కదా లడ్డుయే. అయితే ఫ్యామిలీతో రండి అక్క. బాబాయ్ పిన్ని అక్క అనే అంట. మా బాబాయ్ మస్తు వంటలు చేస్తాడు. ఫస్ట్ వీడియోలో మీకు చూసే తెలుస్తుంది. అయితే ఇప్పుడు చెప్పు మా బాబాయ్ ఏది కావాలి. కాదు జోక్ చేసిన. కాకపోతే రావాలి. అన్నీ ముందుండి చూసుకోవాలి అంతే. చూసుకుంటాం అది చూసుకోవాలి. ఫస్ట్ నాకు ఒక మాట చెప్పింది, నువ్వు సెటిల్ అవ్వాలి అని చెప్పి మా పిన్ని ఒకటి చెప్పింది. నా బ్రెయిన్లో అదే పడ్డది. ఇక ఒక ఇల్లు కట్టుకోవాలి అంటే మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం కదా. నువ్వు ఫస్ట్ ఒక ఇల్లు నువ్వు కట్టుకొని ఒక కార్లో మంచి పొజిషన్లు ఉంటే అప్పుడు నాకు తృప్తి అని అన్నది. అందుకే నేను ఒకటి బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయినా. మా పిన్ని ఇల్లు కట్టుకున్నా. మంచి సంతోషంగా ఉంటే నాకు సంతోషం. సరే రావాలి. ఎట్లా వస్తారు అనుకో సాటర్డేనే వచ్చేయండి. సెటిల్ కావాలని అనుకుంటాం కానీ ఎవరైనా పిల్లలు మంచి సెటిల్ అయిపోతే సంతోషం. అందుకే ఇద్దరు సెటిల్ కావాలని ఎప్పటి నుంచో నా మనసులో కోరిక. ఫస్ట్ పాప మా ఇంట్లో అందరికంటే పెద్ద కూతురు పెద్ద మన్వరాలు. అందుకే పెద్ద కాబట్టి నువ్వు పెద్ద మంచిగా ఉంటే చిన్నోళ్ళు మంచి దారిలో వస్తారని మా కోరిక. అందుకనే మేము ఒకటే అదే ఆశ పడుతుంటాం. నువ్వు మంచి దారిలో పోతే పిల్లలు వస్తారు మంచి నీతో పాటు అని.
అందుకని ఎప్పుడు ఆమెకు అదే మాట అంట, నువ్వు మంచి చేసుకుంటా పో, పిల్లలు నీతో నువ్వు పాటు నువ్వు వస్తారని. హ్యాపీయా? హ్యాపీ హ్యాపీ. హ్యాపీ దాంట్లో ఇంకా హ్యాపీ, మా హ్యాపీనెస్ హ్యాపీ. అనిపిస్తుంది ఇంకా. సరే 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 రేపు వస్తలే. ఇగో ఇప్పుడైతే ఇది తీసుకో. దా 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 దా. డాడీ పిల్లనా ఫోన్ చేసి ఏడుండు. ఇంటే ఉండొచ్చు బయట. పిలు ఫోన్ చేయి. సరే సరే సరే. ఏందిరా ఏందిరా ఏంది దీని బాధ చూడు, దీని బాధ చూడు, దీని బాధ చూడు. సరే 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 సరే. అమ్మకుంటి కంటే ఘోరం అయింది ఇది. సరే 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 సరే. టాయిలెట్ పోసేసింది. ప్రేమ ఎక్కువైతే టాయిలెట్ పోతుంది. ఏం కాదా అంతే, ఏం కాదు. హలో విక్రమ్ డాడీ రా. అత్తమ్మ దగ్గరే కాబట్టి సండే రోజు రా. మళ్ళీ ట్యూస్డే రోజు లంచ్ ఉంది. ట్యూస్డే కూడా రావాలి. మండే ఖాళీ. నువ్వు రావాలి అనుకుంటే మండే కూడా రావచ్చు. 3 days ఉండొచ్చు. మీరిద్దరు మంచిగా నాకు అంటే అన్నకి హెల్ప్ చేయాలి. సరేనా? అక్కడ నేను చూసినా కదా పుట్టి అన్న పెళ్ళి ఎట్లా చేసిర్రో ఇక్కడ కూడా అట్లే. మన ఇల్లు కాబట్టి అందరం వాళ్ళున్నారు వీళ్ళున్నారు అని కాదు. సరేనా? సరేనా అత్తమ్మ? రావాలి. అదే మీ కాదు కాదు, రావాలి. మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి. ప్రాప్తి వస్తు. ఇప్పుడు కొత్త ఇంటికి పోతున్నాం కదా. సరే నువ్వే ఏం నిల్లేదు. ఏం లే. అన్నీ పక్కన ఎడిట్ చేసేద్దాం. ఏఐలా ఇంత పక్కగా అయిపోయినావు. టెన్షన్ పెట్టుకున్నా ఏంది? అవును పక్క రావాలి. 3 రోజులు ఉండాలి. ఆడిని నెంబర్ వస్తుంది. ఉండాలి అంటే 3 రోజులు ఉండాలి. పూజ 3 o'clock స్టార్ట్ అవుతుంది. ముందు 2 o'clock నువ్వు రెడీ అయిపోయి 2 o'clock వచ్చేసి పూజలు ఎలా అవుతా 3 days ఎక్కవాలి. అవునా? సరే నువ్వైతే రా. పూజకైతే బాబాయ్ ఇక్కడ మొదలు రావాలి. ఓకేనా? థ్యాంక్ యూ పిన్ని. సెకండ్ ఈ జనరేషన్ ఏ జనరేషన్ ఆశీర్వాదం తీసుకో. సెకండ్ కాదు. అవును కొత్త గరేమా. అవును తను కర్ణం ఆశీర్వాదం నేను. ఎమోషనల్ ఎప్పుడు సమ్మర్లో మధ్య మా కుమారి ఆంటీ ఎప్పుడైనా మాకు అన్యాయం చేయదు. మా పొట్ట కొట్టదు. సోను గాని గర్ల్ ఫ్రెండ్ హనీ. అయితే హనీ కిందాక ఎత్తుకున్నా కదా, అది సుస్సు పోసింది. సుస్సు స్మెల్ పోయి సోను గారికి వస్తుంది. నన్ను వదలట్లే ఈ రోజు. అవును చపాతీలు సండే పూజ, సాటర్డే నైట్ వచ్చేది 2 o'clock midnight. నాకు ఎవరున్నారు చెప్పక్క? సండే పొద్దున్న వస్తాను. మరి ఎవరు ఉంటారు నాతో? డీలింగ్ ఇక్కడ జరుగుతుంది. సరే నువ్వు వచ్చి బట్టలు సర్దుకొని వచ్చేది 3 days అక్కడే ఇంకా. సరేనా? ప్రూఫ్ 3 రోజులు ఉంటా అన్నది. ఉంటా అంటే వస్తూ పోతూ ఏం వద్దు. బాబాయ్ టిఫిన్ అది కట్టిద్దాంలే. ఏం కాదు. 3 days బట్టలు సర్దుకొని వచ్చేసాక ఏం కాదు. సండే పూజ మండే అక్కడే. అవునక్క ఏం కాదు. ఇంట్లో అంట 10:30 అవుతుంది టైమ్. 10:24 అవుతుంది టైమ్. మా తను పనుకుంది. తను
జాతర ఇది మా ఫ్యామిలీ. ఏ రా రిషి నా కూర్చో. బాగా వచ్చేయండి 3 days బట్టలు సర్దుకొని వచ్చేసేయండి. 3 days ఆనే ఉండాలి అన్నయ్య. ఇంకా అక్కడే ఫోటో కాదన్నయ్య, నేను ఇక్కడ మాట్లాడుతున్నా అన్నయ్య. వచ్చేయండి ఫ్యామిలీతో. పట్టుకున్నాలే బ్లాగ్ చేస్తాలే. వచ్చేయండి సరేనా? మీరు కూర్చోండి. ఇగో మా చిన్న మామ చిన్నత్త. ఏమి అబ్బా ఎవ్వరికి ఇవ్వాలి, మీకు ఇస్తుంది. ఎవ్వరికి ఇవ్వాలి. సండే మండే ట్యూస్డే ఆనే ఉండాలి. ఆశీర్వాదం తీసుకోండి. బ్లెస్సింగ్స్ ఇప్పుడు కాదు, ఆడొచ్చి కూడా బ్లెస్సింగ్స్ ఫుల్ బ్లెస్సింగ్ ఉంటుంది. 3 days కాదు 4 days ఉంటా కదా. ఫుల్ హ్యాపీ ఉండాలి కదా. హాయ్ చెప్పు. హాయ్. అమ్మో ఎందుకు ఇటు నోకుతున్నావు నువ్వు? దీని ప్రేమ. నిన్న సోను ఇక బాబాయ్ రావాలి రెండు ఫ్యామిలీకి స్పెషల్ అంటే మరి ఉండదు కదనే ఇక్కడే రావాలి బాబాయ్, ఆశీర్వాదం తీసుకో. ఇగో రావాలి, మీ బ్లెస్సింగ్ కావాలి. పెద్ద పిల్లలు చేసేసినాం అప్పుడే ముసలోళ్ళు చేసేసి ఎంతైనా గాంధాలు గుచ్చుకుంటాయి ఎక్కువ ప్రేమ గుచ్చుకుంటాయి. ఇక్కడనే వచ్చినాం. ఇక ఇది ఒకటే, ఇక దాని ప్రేమ వస్తుంది. అందరం వస్తున్నామా? అట్లా పోరా పట్టుకో. రైట్ హ్యాండ్. ఇక మీరే ముందుండి నడిపించాలి, మమ్మీ డాడీ తమ్ముడు. తీసుకో. నువ్వు జరగా. ఇంకా ఇంకా ఎదగాలి, ఇంకో 10 ఇండ్లు కావాలి, హ్యాపీగా ఉండాలి. మీరు ఎదుగుతూనే ఆన్ చేయలేదంట వీడియో. అమ్మదా ఇయ్యవా? రావాలి పక్క.